నమస్తే, వెల్కమ్ టు భారత్ నౌ న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం. 3 అంతస్తుల నౌకలో మంటలు చెలరేగి 36 మంది సజీవ దహనం. కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు రాజముద్ర వేసిన అగ్రరాజ్యం అధినేత. ఉయిగర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ మీద గురువారం సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్. బ్రిటన్లో ఒమిక్రాన్ విలయం. 1,00,000 దాటిన కొత్త కేసులు. కరోనాపై పోరు ముగియలేదు. ఒమిక్రాన్ సవాళ్లపై సమీక్షలో ప్రధాని మోదీ. మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ సభ్యుల నిరసన. శుక్రవారం లాభాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17,100 వద్ద ట్రేడ్ అవుతోన్న నిఫ్టీ. బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న ఓ నౌకలో మంటలు చెలరేగటంతో 32 మంది ప్రయాణికులు మృతి చెందారు. రాజధాని ఢాకాకు దక్షిణంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ గ్రామీణ పట్టణం జులోకతి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుగంధ నదిపై ప్రయాణిస్తున్న ఓ 3 అంతస్తుల నౌకలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. నౌకలో మంటలు తక్కువ వ్యవధిలో వ్యాపించడంతో సుమారు 32 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు. భయభ్రాంతులకు గురైన కొందరు ప్రయాణికులు నదిలోకి దూకారు. ఢాకా నుంచి తిరిగి వస్తున్న ఫెర్రీలో ఇంజిన్ గదిలో మంటలు చెలరేగటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రమాదంలో సుమారు 100 మంది గాయపడగా బారిసాల్లోని ఆసుపత్రులకు పంపి చికిత్స అందిస్తున్నారు. కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్జియాంగ్ మాత్రమే కాదు, చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతి మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద ఉన్న ప్రతి సాధనాన్ని ఉపయోగించుకుంటామంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ట్విట్టర్ వేదికగా వినిపించారు. ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో 10 లక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వెట్టి చాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచి కొరడా జుల్పిస్తోంది. ఈ క్రమంలో షిన్జియాంగ్ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు సెనెట్ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదా పడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్ అనంతరం గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది. ఇరాన్ నుండి యోమోన్కు ఆయుధాల అక్రమ రవాణాను అమెరికా అడ్డుకుంది. ఒమన్, పాకిస్తాన్ సమీపంలోని అరేబియా సముద్ర జలాల్లో వెళ్తున్న చేపలు పట్టే నౌకను అమెరికా నావికా దళాలు అడ్డగించి 1,400 కల్షిన్కోవ్ తరహా రైఫిళ్లు, మెషిన్ గన్స్, రాకెట్ గ్రెనేడ్ లాంచర్లతో పాటు దాదాపు 2.3 లక్షల రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. చానాళ్లుగా అంతర్యుద్ధంతో సతమతమవుతున్న యెమెన్లోని
హౌతీ రెబల్స్కు ఇచ్చేందుకు వీటిని తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలపై హౌతీ రెబల్స్ పోరు కొనసాగిస్తున్నారు. ఆయుధాలను అమెరికా క్షిపణి విధ్వంసక యుఎస్ఎస్ ఓకెన్ యుద్ధ నౌకలోకి ఎక్కించి చేపల పడవను సముద్రంలో ముంచేసింది. కరోనాను నియంత్రించేందుకు మోర్క్ కంపెనీ తయారు చేసిన మాత్ర మెన్యూ పిరావిర్కు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ గురువారం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫైజర్ మాత్రకు FDA ఓకే చెప్పింది. ఫైజర్ పిల్తో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, కానీ మోర్క్ పిల్తో సైడ్ ఎఫెక్ట్స్ అధికం. అందుకే దీన్ని సెకండ్ చాయిస్ పిల్గా అనుమతించారు. కరోనా ఆరంభ లక్షణాలున్న వయోజనులు, అందులో ఆసుపత్రి పాలయ్యే రిస్క్ అధికంగా ఉన్నవారికి ఈ పిల్ను ఇవ్వవచ్చని సంస్థ తెలిపింది. రోగులు 5 రోజుల పాటు రోజుకు 2 మార్లు 4 మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కోర్సు మొత్తం మీద 40 మాత్రలు అవసరపడతాయి. కరోనా జన్యువుల్లో మార్పులు చేసి దాని ప్రత్యుత్పత్తిని తగ్గించేందుకు ఈ ఔషధం తోడ్పడుతుంది. గత నవంబర్లో మోర్క్ పిల్కు UK ఆమోదముద్ర వేసింది. ఈ మాత్రతో పోలిస్తే ఫైజర్ మాత్ర 3 రెట్లు అధికంగా ప్రభావం చూపుతుంది. తక్కువ దుష్ప్రభావాలు ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మిగతా వేవ్ల కంటే ఒమిక్రాన్ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ముఖ్యంగా బ్రిటన్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే అధిక కేసులతో ఆ దేశం అతలాకుతలమవుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో 1,00,000కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బ్రిటన్లో ఈ స్థాయిలో కరోనా కేసులు రావటం ఇదే తొలిసారి. యూకేలో గడిచిన 24 గంటల్లో 1,06,122 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 13,000కు పైగానే ఉంది. ఇక ఇప్పటి వరకు యూకేలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69,000 దాటినట్లు అక్కడి ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 3వ టీకా అంటే బూస్టర్ డోస్ తీసుకోవాలని యూకే ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అదేవిధంగా 5 ఏళ్ల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ టీకాను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఫైజర్ బయోఎన్టెక్ అభివృద్ధి చేసిన ఫైజర్ టీకాను పిల్లలకు అందించేందుకు బ్రిటిష్ రెగ్యులేటర్లు బుధవారం అంగీకరించారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు తప్పక పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వస్తువులు అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ కల్లోల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వస్తువుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్లు, ఆసుపత్రి బెడ్స్ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించామని ప్రధాని కార్యాలయం తెలిపింది. తమకందరికీ గోవుల పోషణ పెంచడాన్ని ఒక పుణ్య కార్యమని, అయితే అది కొందరికి పాపంగా అనిపిస్తుందని ప్రతిపక్షాలపై మండిపడ్డారు ప్రధాని మోడీ. ఆవులు, గేదెలపై జోకులు వేసేవారు కోట్లాది మంది జీవనోపాధిని మర్చిపోతారని ఆయన అన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 870 కోట్లకు పైగా విలువైన 22 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని ఈ విషయం చెప్పారు. గురువారం ఉదయం ఇక్కడికి చేరుకున్న ప్రధాని మోడీ ఖర్కియావ్లోని ఉత్తరప్రదేశ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ఫుడ్ పార్కులో బనాస్ డెయిరీ సంకుల్కు శంకుస్థాపన చేసి డైరీ రంగంపై ప్రభుత్వం అత్యధిక దృష్టి సారించిందని చెప్పారు. त्रिलोचन महादेव की माता शीतला चौकिया देवी की उत्तर प्रदेश के ऊर्जावान और लोकप्रिय मुख्यमंत्री श्रीमान योगी आदित्यनाथ जी
केंद्रीय मंत्रिपरिषद के मेरे साथी डॉक्टर महेंद्र पांडे जी, यूपी सरकार में मंत्री श्री अनिल राजभर जी, नीलकंठ तिवारी जी, रविंद्र जायसवाल जी, संसद में मेरे साथी श्री बीपी सरोज जी, श्रीमती सीमा द्विवेदी जी, विधानसभा और विधान परिषद के सभी माननीय साथीगण, बनास डेयरी के चेयरमैन श्री शंकर भाई चौधरी और विशाल संख्या में पधारे हुए मेरे प्यारे किसान भाई और बहनों, वाराणसी के इस पिंडरा क्षेत्र के लोगन के प्रणाम करत हैला। पड़ोस के जिला जौनपुर के सब बंधु एवं भगिनी लोगन के भी प्रणाम। आज वाराणसी और आसपास का ये पूरा क्षेत्र एक बार फिर से पूरे देश, पूरे उत्तर प्रदेश के गांवों, किसानों, पशुपालकों के लिए बहुत बड़े कार्यक्रम का साक्षी बना है। आज का दिन इतिहास भी विशेष है और इसलिए भी विशेष है क्योंकि आज देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी की जन्म जयंती है। मैं उन्हें आदरपूर्वक श्रद्धांजलि देता हूं। उनकी स्मृति में देश किसान दिवस मना रहा है। साथियों, हमारे यहां गाय की बात करना, गोबर धन की बात करना, कुछ लोगों ने ऐसे हालात पैदा कर दिए हैं जैसे कोई गुनाह कर रहे हैं, गुनाह बना दिया है। गाय कुछ लोगों के लिए गुनाह हो सकती है, हमारे लिए गाय माता है, पूजनीय है। गाय भैंस का मजाक उड़ाने वाले लोग వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసనసభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు 2021ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మాయి స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్ సభ్యులు సభలో వ్యతిరేకించారు. వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ప్రజా వ్యతిరేక, అవమానవీయ, చట్ట వ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. జేడీ సైతం బిల్లును తప్పుపట్టింది. ఈ తరహా చట్టం ఇప్పటికే 8 రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోంమంత్రి పేర్కొన్నారు. బిల్లు మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్బలంతో తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడులను అడ్డుకుంటుంది. చట్ట వ్యతిరేకంగా నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి 25,000 జరిమానా, 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు, 1 లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణిస్తారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరీ విరాళం అందించింది. పశ్చిమ గోదావరి జిల్లా
ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పిహెచ్సి నిర్మాణానికి దివంగత బూరుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా 3 కోట్లకు పైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ నెల 21న సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆసుపత్రి నిర్మాణానికి సహకారం అందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమెకు జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర రామయ్య, సొసైటీ అధ్యక్షుడు బూరుగుపల్లి కృష్ణ బ్రహ్మానందం, వైఎస్ఆర్సీపీ గ్రామ అధ్యక్షుడు సిరిగిన శివరాధాకృష్ణ, కరుటూరి శివరామకృష్ణ, గూడపాటి చెంచయ్య, సిరిగిన నరసింహమూర్తి, ముళ్లపూడి కేశవరావు, ఎం కృష్ణారావు, ఎం సత్యనారాయణ, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు ఉన్నారు. శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్దకు ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఏఈఓ
ఏవి ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో మహిందా రాజపక్సేకు సాదర స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వారిని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాలోని వైద్యాధికారులు మరియు వైద్యశాఖ కార్యాలయం అధికారులతో వివిధ వ్యాధులపై జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ మరియు జిల్లా వైద్యాధికారి శ్రీహరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓకే, అలాగే ఎన్యూహెచ్ఎంలోనే ఎన్ఆర్హెచ్ఎంలో కూడా 2-3 ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్లీ వచ్చి ఎవరు వచ్చి ఇంట్రెస్ట్ ఉన్నా తీసేసుకోండి. ఓకేనా? సో ఆల్ డాక్టర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు చదువుకున్నప్పుడు మనకు ఎక్కడైతే అంటే ఈ బిల్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్లియర్ చేసుకోండి. అండ్ అది ఒకటి హై ప్రయారిటీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు డిఎంహెచ్ఓ గారు ప్లీజ్ గివ్ యువర్ రిమార్క్. నేను చేయను, నోట్ చేసుకుంటాను. ఆధార్ సీడింగ్ అవ్వకపోతే ఆ ఇంటికే పరిమితం. దాని అర్థం మిగతా ఇంటికి విజిట్ చేయొద్దని కాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అర్థమవుతుంది కదా. రెండవది, మార్నింగ్ పూట సర్వర్ మీద ఎక్కువ బర్డెన్ పడినప్పుడు దానికి ఒక స్పెసిఫిక్ టైంలో కొంత గ్యాప్ దొరుకుతుంది. ఒకవేళ మీరు చెప్పిన సమస్యలే నిజమైతే మన దగ్గరే కొంతమంది ఎంఓలు చేయరు, కొద్దిమంది ఎంఓలు చేయకుండా ఉండరు. అవునా కాదా? మన దగ్గర కొంతమంది ఎంఓలు చాలా బ్రహ్మాండంగా చేశారు, కొద్దిమంది వెరీ పూర్ బికాస్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అది కూడా పక్కన పెడితే పక్క జిల్లా ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఒక్కొక్క వీక్లో ఒక ఏఎన్ఎం 30 చేశారు. మరి అది ఎలా సాధ్యము? అంతే కదా. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ స్ట్రాటజీ. వీ డూ నాట్ సరే, కడపలో ఉన్న ఆర్డర్ నా దగ్గర పట్టుకరా. కోవిడ్ ఫండ్స్ ఎలాగో ఉన్నాయి, కలెక్టర్ పర్మిషన్ ఎంత చేస్తున్నారు పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ నుంచి వస్తేనే మేము చూడగలుగుతున్నాం సార్. డివిజనల్ లెవెల్లో మాకు వెసులుబాటు కదా. అందుకే కదా డిఎంహెచ్ఓ గారిని ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, ఆ ఏం అట్లా ఉంది. మనం ఏంటంటే అలా ఆగితే చేసే డ్యూటీ చేస్తారు కదా. 4 తర్వాత పెట్టుకున్నాను. ఎవరైనా అర్థం చేసుకునేది నేను కర్మసౌద్యం కాదు, చేయలేని పని కాదు, గతంలో చేయలేనంత వర్క్ ఏమీ కాదు, అన్నీ చేయదగ్గరే. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ రివ్యూస్. చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి బసినికొండ లోకాపురం ఉంటున్న ఓ వ్యక్తి భార్య రాలేదని సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేయడం జరిగింది. పోలీసులు భార్యను పిలుచుకురావడంతో అశోక్ కిందకు దిగడం జరిగింది. ತಪ್ಪ ಚಡಗಾದನೆ
బిగ్ బాస్ సీజన్ 5 విజేత విజే సన్నీ, షణ్ముఖ్, సిరిలతో పాటు సింగర్ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. బిగ్ బాస్ అయిపోయింది, ఇంకా నామినేషన్స్ ఏంటి అనే కదా మీ డౌట్. ఈ ఛాలెంజ్ బిగ్ బాస్కి సంబంధించింది కాదు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన సన్నీ, బిగ్ బాస్ కంటెస్టెంట్లు షణ్ముఖ్, సిరి, శ్రీరామచంద్రులకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్కు ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం ఫిక్స్ అయింది. కొత్త ఫ్రాంచైజీల రాక, పాత జట్లు విడుదల చేసిన ఆటగాళ్లతో ఈసారి మెగా వేలానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగళూరులో వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా ధృవీకరించకపోయినా మెగా వేలం ఫిబ్రవరి 12, 13 తేదీలలో ఉంటుందని ఐపీఎల్ స్టేక్ హోల్డర్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం గ్లోబల్ మార్కెట్లో ఫలితాలు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే కాసేపటికే స్వల్ప నష్టాలు, ఆపై లాభంతో ఊగిసలాట కనిపిస్తోంది. డిసెంబర్ 24 ఉదయం గ్లోబల్ క్యూస్ సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్ మొదలైంది. లాభాలతో మొదలైన స్వల్ప నష్టాలు, ఆ వెంటనే స్వల్ప లాభాలతో స్టాక్ సూచీలు కదలాడుతున్నాయి. ఉదయం 9:23 వద్ద సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంతో 57,364 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17,100 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సానుకూల ప్రభావం చూపినప్పటికీ ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మార్కెట్ ఊగిసలాటతో ట్రేడ్ అవుతోంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టీసీఎస్, విప్రో, ఐఓసీ లాభాల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, సన్ ఫార్మా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఐసిఐసిఐ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం, 3 అంతస్తుల నౌకలో మంటలు చెలరేగి 36 మంది సజీవ దహనం. కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు రాజముద్ర వేసిన అగ్రరాజ్యం అధినేత. ఉయిగర్ ఫోర్స్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ మీద గురువారం సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్. బ్రిటన్లో ఒమిక్రాన్ విలయం, 1,00,000 దాటిన కొత్త కేసులు.
కరోనాపై పోరు ముగియలేదు. ఒమిక్రాన్ సవాళ్లపై సమీక్షలో ప్రధాని మోదీ. మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం. కాంగ్రెస్ సభ్యుల నిరసన. శుక్రవారం లాభాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు 27 పాయింట్ల స్వల్ప లాభంతో 17,100 వద్ద ట్రేడ్ అవుతోన్న నిఫ్టీ. ఇక ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.